జై మార్కండేయ, జై పద్మశాలి. కుల బాంధవులందరికీ నమస్కారం. నేను ఇంజనీర్ పుట్ట పాండురంగయ్య, అఖిల భారత పద్మశాలి ఇంజనీర్స్ విభాగ సంఘం అధ్యక్షుడు మరియు పద్మశాలి దర్శిని ఉపాధ్యక్షుడు. ఈ సందర్భంగా మన గత 21 జూన్ 2021 రోజు అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా మన కుల పెద్దల సమక్షంలో మనం పద్మశాలి దర్శిని యాప్ను మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకొని పద్మశాలి దర్శిని యొక్క ప్రస్థానము అది ఏ రకంగా ఈ స్థాయికి, ఈ కార్యరూపం చెందే స్థాయికి వచ్చింది అనే దాని విషయంలో నేను దీని యొక్క ఆవశ్యకతను, తర్వాత దీని ప్రస్థానాన్ని కొంచెం మీ ముందర ఉంచదలుచుకున్నాను. అయితే గత 2015-16 ఆ ప్రాంతంలో మన గౌరవనీయ మాజీ రాజ్యసభ సభ్యులు, అప్పుడు సభ్యులుగా ఉన్న శ్రీ రాపోలు ఆనంద భాస్కర్ గారు మా యొక్క ఇంజనీర్స్ విభాగము, అంటే అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం అఖిల భారత పద్మశాలి ఇంజనీర్స్ విభాగ సంఘం, ఇంకా ఇంజనీర్స్ విభాగ సంఘం ఫార్మ్ కాకముందు నుంచి కూడా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు రాపోలు ఆనంద భాస్కర్ గారు ముఖ్య అతిథిగా, తర్వాత మా ఇంజనీర్స్ విభాగ సంఘానికి మెంటార్గా ఎప్పుడు మాకు గైడ్ చేస్తూ ప్రతి వాటిలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండేవారు. సో ఆ క్రమంలో రెగ్యులర్గా వారిని కలవటం, సో దాంతో వారి యొక్క సూచనలు తీసుకోవటం, మన సంఘ కార్యక్రమాలు కావచ్చు, మన సమాజానికి ఎస్పెషల్లీ మేము ఇంజనీర్స్ ఫ్రాటర్నిటీ విషయంలో ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం కాబట్టి వారు ఇంజనీర్స్గా మీరు సమాజానికి చేయాల్సింది ఎంతో ఉంది కాబట్టి మీరు అంటే మన ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈ సాఫ్ట్వేర్ స్కిల్స్ మీ వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్కిల్ని మనం ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ముందు మీ ఇంజనీర్స్ ఫ్రాటర్నిటీ అన్నిటిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయమని రెగ్యులర్గా ప్రోత్సహించేవారు. ఆ తర్వాత నెక్స్ట్ సమాజానికి కూడా ఉపయోగపడే రీతిలో మనం ఏదైనా కార్యక్రమాలు చేయాలనంటే ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని మనం డేటాబేస్ తయారు చేసుకొని, తర్వాత మన వాళ్ళకి వారు ఒక 2 నిధులు కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రపోజ్ చేశారు. ఆపత్కాల ఆదరణ నిధి ఒకటి, తర్వాత అభ్యాస ప్రోత్సాహక నిధి అని ఒకటి. ఈ 2 అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, తర్వాత అవసరానికి మన సమాజంలో మన కుల బాంధవులు ఎదుర్కొంటున్న ఇబ్బందులని వాళ్ళ నిధి ద్వారా వారిని ఆదుకునే క్రమంలో మనం చేయడానికి కొరకు బాగుంటుందనే ఆలోచన వారు ఎప్పుడూ మాతో చెప్పేవారు. ఆ రకంగా జరుగుతున్న క్రమంలో ఆ యొక్క దానికి ఒక కమిటీ, ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే బాగుంటుందని వారి ఆలోచన మేరకు వారి నేతృత్వంలో మన బేతి రఘువీర్ గారు, తర్వాత నన్ను, తర్వాత డాక్టర్ గుర్రం నరసింహారావు నేత గారిని, తర్వాత వనం విశ్వనాథం గారిని, తరకే యాదగిరి గారిని అందరినీ పెట్టి ఇంకా కొంతమందిని తర్వాత రోజుల్లో దాన్ని మనం బలోపేతం చేద్దాము. ముందైతే దీని యొక్క విధి విధానాలు చేయడం విషయంలో మీరందరూ రెగ్యులర్గా కలుసుకొని దాని పద్ధతులు ఏర్పాటు చేయండి అని చెప్పేవారు. ఆ క్రమంలో మనకి ఒక టెక్నాలజీ బేస్డ్ డేటాబేస్ లాంటిది ఒకటి మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. సో అంటే మనకు కమ్యూనిటీలో పుట్టిన ప్రతి బిడ్డడు కూడా పద్మశాలి సమాజంలో ఈ యొక్క డేటాబేస్లో వారు ఒక సభ్యుడిగా జాయిన్ కావాలని, తర్వాత ఆటోమేటిక్గా జరిగిపోయే క్రమంలో మనం ఆ సిస్టమ్ని డెవలప్ చేయాలని, గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి సభ్యత్వాన్ని మనం పెంపొందించి ఒక ట్రయాంగిల్ సిస్టంలో, అంటే బేస్ ట్రయాంగిల్ లాగా పెట్టి బేస్ నుంచి మొత్తం టోటల్గా సెంటర్ ఒక లైన్లో వచ్చేటట్టుగా దాన్ని డిఫరెంట్ లెవెల్స్లో దాన్ని ఎట్లా హైరార్కీ ఏర్పాటు చేయాలి, అవన్నీ విధి విధానాలు చేద్దామని వారు చాలా మమ్మల్ని ప్రోత్సహించి దాన్ని ఎప్పుడు రెగ్యులర్గా మీటింగ్ జరగటం, ద మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ అన్ని ఈ యొక్క సభ్యుల సమక్షంలో దాన్ని షేర్ చేయటం అట్లాంటిది జరుగుతుండేది. ఆ క్రమంలో వారు ఈ యొక్క మరి డేటా చేయాలంటే మరి ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, ప్లస్ ఇంత డేటాను మనం ఒక దగ్గర దాన్ని పొందుపరచాలని అంటే దానికి కావాల్సిన కెపాసిటీస్ ఉన్న సిస్టమ్స్ ఉండటం కానీ, అదర్వైజ్ క్లౌడ్లో దానికి స్పేస్ కావటం కానీ, ఇట్లాంటి విషయాల్లో చాలా చర్చ జరిగేది. తర్వాత కాలక్రమేణా దాంట్లో ఉన్న సాధక బాధకాలు, దాంట్లో ఉన్న ఖర్చును దృష్టిలో పెట్టుకొని అది కొంచెం అసాధ్యమనే ఒక భావనకు వచ్చి ఆ తర్వాత అది కొంచెం దాని మీద అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అనుకోవచ్చు, లేదనంటే అది ఎందుకో అట్లా పక్కన పడిపోవడం జరిగింది. సో కానీ వారికి చాలా కోరికగా ఉండేది దీన్ని మనం ఈ యొక్క నిధులు ఏర్పాటు చేసే విషయంలో పర్మనెంట్గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని, తర్వాత ఈ యొక్క
డేటాబేస్ని మనం చేసుకోవటం వల్ల మన సెన్సెస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది. మనం ఎంతమంది ఉన్నామనే సమాచారం కూడా తీసుకోవడానికి, ఎప్పటికప్పుడు అప్డేషన్స్ తీసుకోవడానికి, ప్లస్ ఎప్పటికప్పుడు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని రీచ్ అయ్యి వారికి మనం సాయం చేసే విషయంలో అంత ట్రాన్స్పరెంట్గా చేసుకోవాలంటే మనకు దిస్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ అని చెప్పి పదే పదే చెప్పేవారు. ఆ క్రమంలో తర్వాత అది అలా కొంచెం పక్కన పడిపోవడం జరిగింది. సో దీంట్లో నాకు ఎప్పుడు ఒక రకమైన ఆలోచన ఉండేది. అరే మంచి ఆలోచన ఇది, మనం ఎందుకో కార్యరూపం దాల్చలేకపోయాము అని ఎప్పుడు ఒకలాంటి మెరమెర ఉండేది. సో అట్లా కాలక్రమేణా అనుకోకుండా ఒకసారి మేడం బాబురావు గారు ఒక సెన్సస్ తెలంగాణ యొక్క పద్మశాలి కమ్యూనిటీ యొక్క సెన్సస్ చేయాలని చెప్పి వారికి ఆలోచన వచ్చి 2019 ఆ ప్రాంతంలో వారు దాని గురించి ఆలోచన చేసి మనం ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి డాక్టర్ కర్నాటి శ్రీనివాస్ గారు, వర్కాల సూర్యనారాయణ గారు, వారు నన్ను కూడా ఒక సభ్యుడిగా చేర్చుకొని దాని విధి విధానాలు రూపొందించి మనం ఏ రకంగా చేస్తే బాగుంటుందంటే, నేను అప్పుడు 2016-17లో అలా దాని సిస్టమ్ డ్రాప్ అయిన ఒక ఆలోచనను వారి ముందర పెట్టడం జరిగింది. అంటే వారు అన్నారు, మరి దీన్ని మనం మెటీరియలైజ్ చేయాలంటే దీనికి సాఫ్ట్వేర్ డెవలపరు, మరి దాని ఖర్చులు అవన్నీ మరి మీరు తయారు చేస్తే దాని గురించి మనం ముందుకెళ్దామని చెప్పేసి వారు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలో నల్ల రాజేష్ అని చెప్పేసి టెకిమాక్స్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టరు వారు మన సభ్యుడైన రాజు నేత ద్వారా మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అబ్బాయి చేత 1-2 సార్లు మాట్లాడిన తర్వాత ఈ యొక్క అంటే మనం డెవలప్ చేయాలంటే దీనికి ఒక యాప్ లాంటిది చేసుకొని, వెబ్సైట్ లాంటిది చేసుకొని, డేటాబేస్ చేసుకొని, మరి దాంట్లో చాలా ఖర్చు వ్యవహారం ఉంటుంది. మరి ఎందుకంటే అవన్నీ డేటాను ఒక దగ్గర పొందుపరచాలంటే దాంట్లో దానికి సరిపడా కెపాసిటీస్ ఉన్న సిస్టమ్స్ కానీ, లేదా క్లౌడ్లో దాన్ని పెట్టడం కానీ, దీన్ని రెగ్యులర్గా రన్ చేసే ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇట్లాంటివి ఉంటాయంటే మనకి సరే ఖర్చులు అవన్నీ ఎట్లా వర్కౌట్ చేద్దాము ఇంతకు అని అంటే, అతను నుండి ఎంతమందిని మీరు చేయదలుచుకున్నారు అని అంటే అప్పుడు 5 లక్షల మందిని అనే ఒక టార్గెట్ చెప్తే దానికి అతను ఇచ్చిన బడ్జెట్ను మన వాళ్ళు మనం దాన్ని బేర్ చేయటం కానీ, తర్వాత దాన్ని మెయింటైన్ చేయటం కానీ మనకు అసాధ్యమయ్యే పరిస్థితి కావచ్చు. మనం రెగ్యులర్గా చేస్తున్న మాన్యువల్ సిస్టంలో వెళ్దామని చెప్పి ఒక సెవరల్ మీటింగ్స్ తర్వాత అది కొంచెం అప్పుడు కూడా స్తబ్దుగా కావటం జరిగింది. నేను ఇది అసాధ్యమే, ఇంకా మనకు సాధ్యం కాదేమో అని అనుకుంటున్న క్రమంలో అద్భుతంగా శ్రీధర్ గుండేటి అఖిల భారత పద్మశాలి సంఘం యోజన విభాగం అధ్యక్షుడు అప్పుడే కొత్తగా స్ట్రీమ్లోకి రావటం జరిగింది. సో చాలా ఉత్సాహంగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో ఎప్పుడు రెగ్యులర్గా చర్చించుకొని అతను కూడా అంటే నేను కూడా అతన్ని ప్రోత్సహించి అఖిల భారత పద్మశాలి సంఘంలో యోజన విభాగంలో తీసుకుంటే బాగుంటుందన్న సూచనను వాళ్ళు అఖిల భారత పద్మశాలి సంఘం పెద్దలు వాళ్ళు కూడా కన్సిడర్ చేసి శ్రీధర్ సుంకుర్వార్ గారు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు, కందగట్ట స్వామి గారు అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు అండ్ అప్పుడు ట్రెజరర్గా ఉన్నవారు, వారు దాన్ని ప్రోత్సహించి మరి యువకులు అయితే కావాల్సిందే మనకు కాబట్టి మరి ఉత్సాహంగా పనిచేయడానికి ముందుకు వచ్చేవారిని మనం డెఫినెట్గా ప్రోత్సహిస్తామని చెప్పేసి గుండెటి శ్రీధర్ని అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క యోజన విభాగానికి వారిని అధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో రెగ్యులర్గా డిస్కషన్ చేసే క్రమంలో గుండెటి శ్రీధర్ కూడా చాలా ఉత్సాహంగా దీన్ని అతను అందిపుచ్చుకొని తనకున్న ఆలోచన కూడా అదే, నేను డేటాబేస్తోని మన సెన్సస్ను తయారు చేసి, ఎందుకంటే మనకు 1 కోటి పాపులేషన్, కొంతమంది 1 కోటి కంటే పైన ఉంటారని, కొంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉంటారని, ఈ రకమైన ఆలోచనలతోని మనం ఎంతమంది అనే సెన్సస్ మనకు కరెక్ట్గా ఎవరికి కరెక్ట్ అవగాహన కానీ కరెక్ట్ పిక్చర్ కానీ లేదు. సో దీన్ని మనం అధిగమించాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మాన్యువల్గా చేయలేనిది అది అసాధ్యమైన విషయం. గవర్నమెంట్ చేయాలంటేనే చాలా మనం సెన్సస్ చేయడానికి ఎంత కష్టపడతారో మనం చూస్తూ ఉంటాం. సో ఈ క్రమంలో ఇటు కాకుండా దీన్ని మనం యాప్ డెవలప్ చేసి దాని ద్వారా మనం డేటా తీసుకోవటం ఉంటే బాగుంటుంది అనే ఆలోచనని అబ్బాయి అందిపుచ్చుకొని, తనకున్న ఆలోచన కూడా అదే కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా క్యాచ్ చేసి, సో దీన్ని సక్సెస్ చేయాలని అంటే దీనికి మనకు సూటబుల్ క్యాండిడేట్, మంచి డేటా అని అప్పటికే తను దాని మీద కొంచెం అయిన డిస్కషన్స్ దృష్టిలో పెట్టుకొని 2-3 డెవలపర్స్తో కూడా డిస్కషన్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఈ నల్లా రాజేష్ విషయాన్ని నేను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇట్లా మనకు మరి ఇంతకుముందు కొంచెం దీని మీద చర్చ ఉన్నది. తర్వాత ఆనంద భాస్కర్ గారు ప్రపోజ్ చేసినప్పుడు దీని మీద మినిట్స్ ఆఫ్ మీటింగ్, పేపర్స్ కూడా చాలా ఉన్నాయి దీని మీద, డేటా తయారు చేసాము అప్పుడు. సో అది మనకి ఏమైనా ఉపయోగపడే రీతిలో ఉంటే కనుక దాన్ని మనం ఏమైనా వాడుకొని దాన్ని మనం ఉపయోగించుకుంటే బాగుంటుందన్న ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ఆ పేపర్స్ అన్నీ అబ్బాయికి అప్పచెప్పటం. శ్రీధర్ దాన్ని చాలా అంటే మనసు పెట్టి చాలా డెడికేటెడ్గా దాన్ని బాగా స్టడీ చేసి, తనకున్న ఆలోచన కూడా అదే కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా అందిపుచ్చుకున్నాడు.
సో, పుచ్చుకొని దాన్ని మరి ఒకసారి నల్ల రాజేష్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తే నేను ఫర్దర్ దాని మీద ఎక్స్‌ప్లోర్ చేస్తానని చెప్పేసి అతను చెప్పటం. సరే అని చెప్పేసి నల్ల రాజేష్‌ని అతను గుండేటి శ్రీధర్‌కి గారికి ఇంట్రొడ్యూస్ చేయటం. సో, తను బాగా చాలా అంటే ఆ యొక్క చేయగలిగే ఇంట్రెస్టు, తర్వాత పట్టుదల, చేయగలనన్న నమ్మకము అతనికి ఉండడం చేత ఈరోజు ఆ యొక్క పద్మశాలి దర్శిని ఆ రోజు అప్పుడు ఆలోచనలు ఉన్నప్పుడు దాని పేరు ఇది ఉండాలని గానీ ఎలాంటి ఆలోచన లేదు. ఒక డేటాబేస్ మనకంటూ ఒక సెన్సస్ ఉండాలని అంటే ఒక టెక్నాలజీని వాడుకొని మనం చేయాలనేది ఒకటే బేసిక్ ఆలోచన అంతే. కానీ దానికి కార్యరూపం తీసుకొనొచ్చి ఇట్లా ఉంటే బావుంటుంది అని చెప్పేసి నల్ల రాజేష్‌తో కూర్చొని మాట్లాడి అంతా చేసిన తర్వాత, సరే మరి దీన్ని మనం ఏ రకంగా చేస్తే బావుంటదనంటే, నేను యువజన విభాగం అఖిల భారత పద్మశాలి సంఘ యువజన విభాగం ద్వారా దీన్ని నేను చేద్దామనుకుంటున్నాను సార్. మరి మీరు కూడా సపోర్ట్ చేస్తే నేను మరి దాన్ని డెఫినెట్‌గా టేకప్ చేద్దామనంటే, మరి ఖర్చులు చాలా అయ్యే అవకాశం ఉంది కాబట్టి, నల్ల రాజేష్‌ను కొంచెం దాంట్లో మోడాలిటీసు, ఎక్స్‌పెండిచర్స్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ యేసుకొని చూస్తే కొంచెం ఇబ్బందే అనిపించింది మనం దీన్ని చేయటము. ఎందుకంటే దీనికి ఒక పకడ్బందీ వ్యవస్థ ఉన్న ఒక ఆర్గనైజేషన్ ద్వారా మాత్రమే మనం చేయగలుగుతాము. సింపుల్‌గా ఒకరో ఇద్దరమో అనుకోని మనం చేస్తే అది దానికి సార్థకత ఉండదు. మనం మళ్ళీ ఫెయిల్ అవుతామని. నాకు ఎందుకో ఎప్పుడు మరి ఇప్పటికే 2 సార్లు మనం ఏదో అనుకున్నాం కాలేదు. మరి ఇప్పుడేమో చాలా ఉత్సాహంగా ఉన్న శ్రీధర్ దీన్ని టేకప్ చేస్తున్నాడు. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో సక్సెస్ అయితే బావుండని నాకు ఎప్పుడు మనసులో ఉండేది. సో, తను కూడా అంతే సీరియస్‌గా మనసు పెట్టి తనకు దీన్ని ఎట్లైనా సక్సెస్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు కాబట్టి ఆయన యోజన విభాగం నుంచి తను చేయాలనే డెడికేషన్ వ్యక్తం చేశారు. కానీ నేను సూచన చేశాను. ఎందుకైనా మంచిది శ్రీధర్ అట్లా కాకుండా శంకులో పోస్తే గాని తీర్థం కాదు. మన నీరు నీరులానే ఉంటది గానీ, ఆ నీరుని మనం శంకులో పోస్తే అది ఆటోమేటిక్‌గా తీర్థం అవుతది. సో, దాన్ని చేయాలంటే మనకున్న మన సంఘము, మన అఖిల భారత పద్మశాలి సంఘం మన అపెక్స్ బాడీ. సో, ఆ రకంగా మనం వారి పెద్దలను మనం కన్విన్స్ చేసి గనుక చేస్తే, ఇది మనం వరల్డ్ లెవెల్‌లో చేసినప్పుడే దీనికి ఓ సార్థకత ఏర్పడతది. ప్లస్ మన సెన్సెస్‌ని మనం ప్రాపర్‌గా మనం ఎక్వైర్ చేసుకోగలుగుతాము. ఈ ఆలోచన ఆనంద్ భాస్కర్ గారు అప్పుడు చెప్పినా దాన్ని మనం మెటీరియలైజ్ చేయడంలో వారు రాజ్యసభ సభ్యులుగా ఎప్పుడు హెక్టిక్‌గా ఉండటం, పీరియాడికల్ మీటింగులు చాలా అకేషనల్‌గా జరగటం. సో, అది కార్యరూపం దాల్చడంలో అది ముందుకు వెళ్ళలేదు. కానీ అంత డెడికేటెడ్‌గా మేము ఎందుకంటే ఎవరి ప్రొఫెషన్‌లో వాళ్ళు మన సంఘ కార్యక్రమాలు కావచ్చు, ఓన్ ప్రొఫెషన్‌లు కావచ్చు, మనము అంతవరకే ఇన్వాల్వ్ కాగలిగాం కాబట్టి అది మెటీరియలైజ్ కాలే. కానీ శ్రీధర్ దగ్గరికొచ్చేటప్పటికు టోటల్ పరిస్థితి మారిపోయింది. ఆ అబ్బాయి నిరంతరం దాని మీదే ధ్యాస. దాన్ని ఎట్లా చేయాలి? దీన్ని ఎట్లా సక్సెస్ చేయాలి? రాబోయే సెంటనరీ సెలబ్రేషన్‌లో దీన్ని మనం ఉపయోగించుకోవాలనే ఒక బాగా ఉత్సాహవంతమైన అతని యొక్క ఆలోచనకు కందగట్ల స్వామన్న గారు చాలా అద్భుతంగా వారు సహకారం అందించి ఇమ్మీడియేట్‌గా వారు చేయటం బావుంటుందని చెప్పేసి వారి దృష్టికి తీసుకొని వెళ్తే వారు కూడా దాన్ని పాజిటివ్‌గా స్పందించి అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీధర్ గురువార్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, గడ్డం జగన్నాథం గారు జనరల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, ఇంకా మిగతా పెద్దలతో డిస్కస్ చేసి వారు కూడా ఇది చేస్తే బావుంటుందని ఒక ఆలోచనని మరి సరే మనం బేసిక్ వర్క్ చేయాలంటే మనం దీన్ని ఏం చేయాలి? కాబట్టి దీన్ని చేసే క్రమంలో అయ్యే మన ఖర్చులేంటి? సో, దీనివల్ల మన ఉపయోగాలేంటి? దీన్ని ఏ రకంగా మన సమాజ అభివృద్ధికి, సమాజానికి ఉపయోగపడే రీతిలో మనం వాడుకోవచ్చు. ఇవన్నిటిని మనం ఒక పేపర్ మీద తయారు చేసుకున్న తర్వాతే మన పెద్దల సమక్షంలో మన కుల బాంధవులు అందరూ దీంట్లో సమాజంలో వర్క్ చేస్తున్న వారందరి దృష్టికి తీసుకొని వెళ్ళిన తర్వాతనే దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఓ బేసిక్ స్కెలిటన్. కానీ మన టెకీమాక్స్ కంపెనీ అధినేత నల్ల రాజేష్ గారు వారి చాలా కాస్ట్‌కు చేసినా కూడా మినిమమ్ ఇనీషియల్‌గా మీరు లాంచ్ చేయాలంటే కూడా మీరు 10 లక్షలు లేనిదే మనం దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదన్నాడు. ఎందుకంటే మన అంచనా 1,00,00,000 పాపులేషన్ ఉంటదని అనుకున్నప్పుడు అట్‌లీస్ట్ 50% పాపులేషన్‌ని మనం డేటాబేస్ కింద మనం కలగాలి అంటే 50,00,000 మంది. అంటే ఎంత మినిమమ్ కాలిక్యులేట్ చేసినా గానీ రూ. 3 పర్ హెడ్ కింద కాలిక్యులేషన్ అవుతుంది. అంటే లైక్ డెవలప్‌మెంటల్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అనుకోండి, డెవలప్‌మెంటల్ ఆఫ్ సైట్ దాన్ని మెయింటైన్ చేయటము, ప్లస్ దాన్ని ఎన్రోల్ చేసే క్రమంలో మనకు ఒక క్లౌడ్ ఏరియా కావచ్చు, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మెటీరియల్ కావచ్చు, ఇవన్నిటిని కాలిక్యులేట్ చేసి ఎందుకంటే ఎస్ఎంఎస్‌లు తర్వాత వాడికి ఓటీపీ ద్వారా జనరేట్ అయ్యే ఎస్ఎంఎస్‌లకు ఖర్చవుతుంది. తర్వాత దాని డెవలప్‌మెంటల్ చార్జెస్ ఉంటాయి. ఇట్లాంటియన్నీ టెక్నికల్‌గా కావాల్సిన ఎక్స్‌పెండిచర్ అన్నీ ఎంత మినిమమ్ లెక్కేసినా కూడా రూ. 3. ఎందుకంటే ఎంతమంది తో నేను డిస్కస్ చేసినా గానీ అది రూ. 3 అసాధ్యం అంటున్నారు. కానీ ఆ అబ్బాయి ఆయన కూడా ఫాండ్ ఆఫ్ మన పద్మశాలి కాబట్టి ఆయన పద్మశాలి కావడం అనేది మనకొక వరం. ఎందుకంటే నల్ల రాజేష్ గారు వారు హిమ్సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా. వి షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ ఈజ్ అవర్ పద్మశాలి. అండ్ పీఎంఐ యొక్క ఒక ఆర్గనైజేషన్ అమెరికాలో వారు ఎవ్రీ ఇయర్ చేస్తున్న 50 ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్‌లో 2020లో అబ్బాయి మన ఇండియా నుంచి వన్ ఆఫ్ ది పర్సనాలిటీ కింద అతను అందులో
ఎన్రోల్ కావటం జరిగింది. అంటే ఐ మీన్ అతను అందులో ఐడెంటిఫై చేసి వారికి ఆ గుర్తింపు ఇవ్వటం జరిగింది. సో మరి మనకు ఈజ్ ద బెస్ట్ సూటబుల్ పర్సన్ అనిపించింది. అంటే కాస్ట్ చాలా ఎకనామికల్గా మనకి చేయడానికి, చాలా మనసు పెట్టి తను చేయడానికి సిద్ధమయ్యి, చాలా ఉత్సాహంగా, అతను కూడా యువకుడిగా చాలా ఎంటర్ప్రైజింగ్గా, తర్వాత ఎంత ఎంథ్యూజాస్టిక్గా ఉన్న వ్యక్తి. ఇద్దరికి, గుండేటి శ్రీధర్ గారికి ప్లస్ నల్ల రాజేష్ గారికి ఇద్దరికి ప్రాపర్ సింకింగ్ జరిగింది. ఆ ఇంట్రడక్షన్ నేను చేయడం వరకే తప్ప తర్వాత వారిద్దరూ గంటలు గంటలు, రోజులు రోజులు, మిడ్ నైట్స్ కూడా వాళ్ళు టైం స్పెండ్ చేసి దాన్ని ఏ రకంగా మనం దీన్ని మెటీరియలైజ్ చేయాలని చెప్పేసి దానికి బేసిక్ ఫస్ట్ ఒక ఆర్కిటెక్చరల్ స్కెలెటన్ లాంటివి తయారు చేసి పెద్దల సమక్షంలో పెట్టడం జరిగింది. సెవరల్ మీటింగ్స్ తర్వాత చాలా పెద్ద మనుషులందరి ముందర దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. చిలువేరు కాశీనాథ్ గారు, మనం విశ్వనాథం గారు, మా బరంకల మధుసూదన్ గారు, తర్వాత తరగై అరిగిరి గారు, తర్వాత కర్ణాటి శ్రీనివాస్ గారు, ఎరమాద వెంకన్న గారు, చాలా మన పెద్దల వాళ్ళందరి ముందర శ్రీధర్ శుక్రవార్ గారు మన అధ్యక్షులు అయితే ముందే ఆల్రెడీ మనకు పర్మిషన్ ఇచ్చున్నారు. కానీ విధి విధానాలు, తర్వాత దాని యొక్క కాస్ట్ ఇంప్లికేషన్స్, ఇవన్నీ చర్చలో భాగంగా చేస్తే బాగుంటుందని అందరూ పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వటం జరిగింది. ఆ రెస్పాండ్ అయిన అందరితో ఇంకా ఉత్సాహంగా శ్రీధర్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు మన యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్, 100 ఏళ్ల మన పద్మశాలి, అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క 100 ఏళ్ల చరిత్రను మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన సంఘానికి, మన సమాజానికి చేసింది ఇంకా చాలా తక్కువ. ఎంతో చేయాల్సింది ఇంకెంతో ఉంది. అంటే దీనికి ఒక డేటాబేస్ లాంటిది ఉండాలి, సామాజికంగా, రాజకీయంగా, తర్వాత అన్ని రకాలుగా మన వాళ్ళకి ఉద్యోగపరంగా అవకాశాలు కావచ్చు. ఎందుకంటే దాంట్లో డేటాలో ఎడ్యుకేషను, వారి క్వాలిఫికేషను, ఎంప్లాయ్మెంటు, అన్ఎంప్లాయ్మెంటు, తర్వాత దీన్ని మనం నడపాలి అంటే మనకు కావాల్సిన దాని వనరులు, ఇట్లాంటి అన్నిటిని బేరీజ్ వేసుకుంటే మనం దీన్ని ప్రాపర్గా ఆపరేట్ చేయడం వల్ల మనం డెఫినెట్గా దీన్ని మనం సక్సెస్ చేస్తే సమాజానికి చాలా ఉపయోగపడుతుందన్న ఒక ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ విషయాన్ని మొన్న లాంచ్ చేసిన క్రమంలో శ్రీధర్ గుండేటి చాలా చక్కగా వివరించి మన యొక్క సభ్యులకు ఆన్లైన్లో చేయటం వల్ల ఎంతోమంది దీని విషయం తెలుసుకోవడం జరిగింది. చాలా పాజిటివ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. సో కాబట్టి మన సమాజం, పద్మశాలి కుల బాంధవులందరూ దీన్ని ఎంకరేజ్ చేసి వారు డౌన్లోడ్ చేసుకొని యాప్ ఆల్రెడీ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది కాబట్టి, నిన్నటి నుంచే వచ్చింది కాబట్టి యాప్ని మనం తీసుకొని, దాంట్లో ఇనిషియల్ స్టేజెస్ కాబట్టి దాంట్లో మినిమం డేటా మాత్రమే పెట్టి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని కొరకు అహోరాత్రులు శ్రమించాడు గుండేటి శ్రీధర్ను. నల్ల రాజేష్ గారు అంతే సమయం ఇచ్చారు. వారు డెవలపర్గా, వారి ప్రాపర్గా దాన్ని ఎన్నో ఆర్కిటెక్చర్గా ముందు ఒకసారి షేప్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీని వాడటం వల్ల రేపొద్దున ఇంకా దాన్ని మనం పకడ్బందీగా చేయాలి, సెక్యూర్డ్గా చేయాలి, తర్వాత డేటా కంట్రోల్గా ఉండాలి అని అంటే ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్స్ చేయాలని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ టోటల్గా దాన్ని చేసి కంపైల్ చేసి వారు దాన్ని ఫైనల్గా ఒక కార్యరూపం తీసుకురావడం జరిగింది. మనం అనుకున్నట్టుగా మొత్తం టోటల్ డేటా అందరూ ఇన్కార్పొరేట్ చేసి లాంచ్ చేయాలంటే సమయం సరిపోక ఈ కరోనా వల్ల మనం రెగ్యులర్గా దాన్ని ఆపరేట్ చేయలేక 21 జూన్ 2021 రోజు మన అఖిల భారత పద్మశాలి సంఘ సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా దాన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన, మహోన్నతమైన ఒక పెద్ద కానుక మన యొక్క సమాజానికి. దీన్ని మనం వేరే వాళ్ళు రకరకాలుగా ఆ కామెంట్స్ మనకు అనవసరం. ఇప్పుడు దీని విషయంలో దీన్ని చేయాలంటే దీంట్లో ఉన్న సాధక బాధకాలు ఇవన్నీ, అంటే మనం ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకురావాలంటే ఎన్ని ఏళ్ళు దీని గురించి ఆలోచిస్తుంటే ఈ షేప్కి వచ్చింది. సో దానికి ప్రాపర్ క్యాండిడేట్, దీన్ని ముందుకు నడిపించగలిగే శక్తి, తర్వాత ఆ రకమైన ఇంట్రెస్ట్, ఎంథ్యూజియాజం ఉన్న గుండేటి శ్రీధర్ చేతిలో దీన్ని మనం ముందుకు తీసుకురావటం, అన్నిటికంటే ముఖ్యంగా అభినందించాల్సింది కందగట్ల స్వామన్న గారు అండ్ అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీధర్ శుక్రవార్ గారు. వారు ఒక్కరోజు కూడా దీన్ని మీరు ఎట్లా చేస్తారో చేయండి, మీరు ముందుకెళ్ళి చేయండి అని చెప్పి వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన గుండేటి శ్రీధర్ శ్రమ వల్ల ఈరోజు అది కార్యరూపం దాల్చింది. ఈ సందర్భంగా మన కందగట్ల స్వామన్న గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే వారు దాన్ని మొదలు పెట్టాలంటే, దాన్ని పట్టాలెక్కించాలంటే మనం మినిమం ఎక్స్పెండిచర్స్తో మనం స్టార్ట్ చేయాలి. కనీసం ఒక 2 లక్షలతో 2.5 లక్షలతో మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇమీడియట్గా వారు ఫైనాన్షియల్గా అందరితో పాటు మేము కూడా తలా ఒక చేయడం వల్ల ఈరోజు ఒక షేప్కి వచ్చింది అది. తర్వాత పెద్దలందరూ మన జరిగిన 21 జూన్ 2021 రోజు సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా, లాంచింగ్ సందర్భంగా మన వాళ్ళ పెద్దవాళ్ళు కూడా చాలామంది స్పాన్సర్స్, ఎందుకంటే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి దీన్ని నడపడానికి మన వాళ్ళందరూ ఇస్తున్న సహకారాన్ని తీసుకొని మన వాళ్ళకు ఉపయోగపడే రీతిలో పాజిటివ్ దృక్పథంతో దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ చేద్దాం. సో కాబట్టి దీంట్లో ఈ యొక్క మహాయజ్ఞంలో నాకు కూడా పాలు పంచుకునే అవకాశం భగవంతుడు మార్కండేయుడు నాకు ఇచ్చినందుకు శతకోటి వందనాలు తెలుపుతూ, ఈ కుల పెద్దలందరూ నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఇందులో పాత్రధారుని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ పేరు పేరున ఈ యొక్క
యాప్ సక్సెస్ కావాలని చెప్పేసి అందరి సహకారం ఉండాలని మన అందరికీ చేతులు ఎత్తి పేరు పేరున అందరికీ వందనాలు తెలుపుతూ జై మార్కండేయ, జై పద్మశాలి. ధన్యవాదాలు.